హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పర్ణిక అప్డేట్స్. ఈరోజు ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయం అండి. సో ఏదైతే ఆంధ్రప్రదేశ్ సీఎంగా బాధ్యతలు చేపట్టారో చేపట్టిన మరో వెంటనే 5 కీలకమైనటువంటి ఫైళ్ళ మీద సంతకాలు చేయడం జరిగింది. సో అందులో ముఖ్యంగా చూసుకుంటే మెగా డిఎస్సి ఏదైతే మనకి ఎన్నికల హామీల్లో భాగంగా మెగా డిఎస్సి మొట్టమొదటి సంతకం చేస్తామని చెప్పారో దానికి అనుగుణంగానే ఈరోజు బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి మీద పెట్టడం జరిగిందండి. సో అదేవిధంగా రెండవ సంతకం వచ్చేసి మనకి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, అంటే ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి కూడా అది పూర్తిగా రద్దు చేస్తున్నట్లు రెండవ సంతకం దాని మీద పెట్టడం జరిగింది. అదేవిధంగా మనకి చూసుకుంటే మూడవ సంతకం అనేది కూడాను పింఛన్ల పెంపు. సో ఎన్నికల హామీల్లో భాగంగా పింఛన్లని 4,000కు పెంచుతామని చెప్పేసి ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నారు. సో అదేవిధంగా మనకి ఈ పెంచినటువంటి అమౌంట్ కూడాను ఏప్రిల్ నెల నుంచే పెంచుతున్నామని చెప్పేసి చెప్పారు. సో రేపు జూలై 1వ తేదీకి ఇది పూర్తి వివరాలు తెలియాల్సి వస్తుంది. సో పెంచిన అమౌంట్తో కలిపి జూలైలోనే 7,000 రూపాయలు అందిస్తారా, లేదా జూలై 1వ తేదీ నుంచి 4,000 రూపాయలు అందించి రిమైనింగ్ ఇవి నిదానంగా ఇస్తారా ఎట్లాగనేది చూడాల్సి ఉంది. సో మొత్తం మీద చూసుకుంటే మూడవ సంతకం అనేది ఏదైతే పింఛన్ల పెంపుదల ఉందో వాటి మీద పెట్టడం జరిగింది. అదేవిధంగా మనకి 4వ సంతకం చూస్తే ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు మూసివేస్తున్నారో అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ మీద కూడాను 4వ సంతకం పెట్టడం జరిగింది. సో ఇవి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్నా క్యాంటీన్లు అన్నీ కూడాను త్వరలో తెరుచుకోనున్నాయి. సో అదేవిధంగా చూసుకుంటే మనకి చివరగా 5వ సంతకం వచ్చేసి నైపుణ్య గణన, అంటే స్కిల్కి సంబంధించి కూడాను 5వ సంతకం పెట్టడం జరిగింది. సో ఏదైతే విద్యార్థులు స్కిల్ మీద డిపెండ్ అయి ఉంటారో దానికి సంబంధించి వారికి నైపుణ్య దానికి సంబంధించి కూడాను ఈ యొక్క 5వ సంతకం పెట్టడం జరిగింది. సో మేజర్గా చూసుకుంటే ఈ యొక్క 5 ఫైళ్ళకి సంబంధించి కూడాను బాధ్యతలు స్వీకరించిన వెంటనే కూడాను మనకి సంతకాలు అనేవి పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ 5 శాఖలకు సంబంధించి కూడాను కొంతమంది లబ్ధిదారులను కూడాను సీఎం దగ్గరికి తీసుకురావడం జరిగింది. సీఎం గారు నేరుగా వారితో మాట్లాడడం కూడా జరిగింది. అదేవిధంగా సీఎం గారిని కలిసిన వాళ్ళలో విద్యార్థులు కానీ పింఛన్ వాళ్ళు కానివ్వండి, అదేవిధంగా ఈ ల్యాండ్ టైటిలింగ్ బాధ్యతలు ఎవరైనా ఉన్నారో వాళ్ళు కానివ్వండి, వీళ్ళంతా కూడాను సీఎం గారిని కలిసిన వాళ్ళలో ఉన్నారు. సో కాబట్టి మనకి మేజర్గా చూసుకుంటే నిరుద్యోగులుగా ఉన్నటువంటి మెగా డిఎస్సి ఏదైతే ఉందో మెగా డిఎస్సికి సంబంధించిన వాళ్ళు కూడా అందులో ఉన్నారు. సో మెగా డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ అనేది మనకి త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే ఈ యొక్క మెగా డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతూ ఉన్నారో ఆ యొక్క అభ్యర్థులందరూ కూడాను ముఖ్యంగా గమనించుకోండి. ఈరోజు సీఎం గారు మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి మీద పెట్టడం కూడా జరిగింది. సో అందులో భాగంగా మనకి 16,000 చిల్లర పోస్టులు కూడా ఉన్నట్టు మనకి ప్రాథమికంగా సమాచారం అందింది. సో ఇప్పటికి వరకు ఉన్నటువంటి సమాచారం మేరకు ఈ యొక్క 16,000 పోస్టులు అనేవి లిస్టులో తేలాయి. సో ఇంకా మనకి నోటిఫికేషన్ త్వరలో వెలువడుతుంది కాబట్టి నోటిఫికేషన్ విడుదలయ్యే సమయానికి ఇంకా ఒకవేళ పోస్టులు దాంట్లో యాడ్ అయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఎవరైతే మెగా డిఎస్సి కోసం అభ్యర్థులు ప్రిపేర్ అవుతూ ఉన్నారో వారందరూ కూడాను చాలా జాగ్రత్తగా ఇప్పటి నుంచి కూడాను ప్రిపేర్ అవ్వాల్సిందిగా మన ఛానల్ తరపున మరీ కోరుతూ ఉన్నాను. థ్యాంక్ యూ.